గత ఏడాది అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా నుండి భూమి మీద నుంచి గాలిలో నుంచి సముద్రంలో నుంచి వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మంది ప్రాణాలు తీసి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు. అందులో 100 మందిని దాకా విడిచిపెడితే ఇప్పుడు ఇంకా 140 మంది ఉన్నారు. వాళ్ళని విడిపించడం కోసం పక్కన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది, గాజాలోకి ఎంటర్ అయింది. ఆ సందర్భంగా 29,000 మంది గాజన్స్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 182 మంది చచ్చిపోయారు. అయితే వాళ్ళు హమాస్ మనుషులని ఇజ్రాయెల్ చెప్తుంది, లేదు వాళ్ళు గాజా పౌరులు అని చెప్పేసి తీవ్రవాద సంస్థలు చెప్తుంటాయి. ఏది ఏమైనా అది పక్కన పెడితే ఇజ్రాయెల్కి జరిగిన నష్టం ఎంత ఇప్పటి వరకు అన్నటువంటిది రకరకాల లెక్కల మధ్యన అధికారిక లెక్క ఏంటయ్యా అంటే 562 మంది ఇజ్రాయలీ సైన్యం చనిపోయారు ఇప్పటిదాకా. అక్టోబర్ 7 నుంచి ఇప్పటిదాకా 562 మంది ఇజ్రాయలీ సైన్యం చనిపోతే గాజా అటాక్స్లో ఐడిఎఫ్ వాళ్ళు గాజా అటాక్స్లో అంటే గాజా లోపల జరిగిన దాడులు 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా జరిగినటువంటిది అంటే 127 మంది తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలో పౌరులు చనిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే 2500 మంది మా సైన్యం యుద్ధ కారణంగా గాయాల పాలయ్యారని చెప్పి ఓ పక్కన హమాస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ రికార్డుల ప్రకారం చూసుకుంటే 6500 మంది గాయపడ్డారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని బయటకు వస్తుంది. మరొక వైపున 43 మిలిటరీ వెహికల్స్ని తగలబెట్టామని, 15 మంది సైన్యాన్ని తాజాగా చంపామని, గత 24 గంటలు చేశామని చెప్పుకొస్తున్నారు హమాస్ తీవ్రవాదులు.